అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం సిఎస్సి సెంటర్ ఎవరైతే ప్రారంభించాలనుకుంటున్నారో వారి కోసం అండి. సో సిఎస్సి సెంటర్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలనే దాని గురించి మనం ఈ వీడియో చూడబోతున్నాము. సో ముందుగా మనం సిఎస్సి సెంటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మనకి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, అదేవిధంగా ఎటువంటి ఎగ్జామ్స్ రాయాలనేది కూడా మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో ఆలస్యం లేకుండా మనం సిఎస్సి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏందనేది ఒకసారి చూద్దాం. సో ముందుగా సిఎస్సి రిజిస్ట్రేషన్ చేయాలంటే మనం గూగుల్లో సిఎస్సి రిజిస్ట్రేషన్ అని కొట్టగానే ఇక్కడ మీకు ఫస్ట్ వస్తుంది. ఇక్కడ మీకు చూసినట్లయితే ఈ సెకండ్ లింక్ ఏదైతే ఉందో cscregister.csccloud.in ఈ వెబ్సైట్లో మనం వెళ్ళాలి. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది, గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనం ఏ డాక్యుమెంట్స్ ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనకి కావాలో ఆ డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ముందుగా సిఎస్సి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనకి ఆధార్ అండ్ పాన్ ఈ రెండింటిలో కూడా మన నేమ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా యాజ్ పర్ ఆధార్లో ఉన్నట్టే ఉండాలండి. ఇక్కడ మనకి మిస్టేక్స్ ఉన్నా సరే మనకి వెరిఫికేషన్ పర్సంటేజ్ అని తగ్గుతుంది. కాబట్టి మీ యొక్క ఆధార్లో అలాగే పాన్ కార్డులో ఉన్న నేమ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా మనకి మ్యాచ్ అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి 1 by 1 ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఓటర్ ఐడి కంపల్సరీ ఉండాలండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్లోడ్ చేయాలి మనం. అలాగే పాన్ కార్డ్ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా మనకి ఆధార్ కార్డు కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా అప్లోడ్ చేయాలి. అదేవిధంగా మనకి అప్లికెంట్ ఫోటో, మీ ఫోటోని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి ఇండియన్ పాస్పోర్ట్ లేదా మనకి పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుందండి. మీకు పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది, లేదనుకుంటే మీకు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది మీ యొక్క సచివాలయంలో లేదా మీ సేవసం మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు అక్కడ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా మీకు వెరిఫికేషన్ తర్వాత రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ టీఈసీ సర్టిఫికేట్. సో ఈ టీఈసీ ఎగ్జామ్ కూడా మనం ఏ విధంగా రాయాలి, అలాగే మనకి అసెస్మెంట్స్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలనేది కూడా నేను మీకు ఈ వీడియో చివరిలో వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. మీరు ఆ వీడియోని చూసి కూడా మీరు టీఈసీ రిజిస్ట్రేషన్ అనేది చాలా సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాంక్ బీసీ సర్టిఫికేట్. సో ఇక్కడ మనం ఐఏబిఎఫ్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేయాలండి. సో ఐఏబిఎఫ్ మనం ఎక్కడ రాయాలంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఐఏబిఎఫ్ సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం ఈ ఐఏబిఎఫ్ అనేది ఓన్లీ సిఎస్సి సెంటర్స్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. సో మీ నియరెస్ట్ సిఎస్సి సెంటర్ దగ్గరికి వెళ్ళినా సరే మీరు ఈ ఐఏబిఎఫ్ ఎగ్జామ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీ దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కైనా వెళ్ళి మీ యొక్క డిస్ట్రిక్ట్ మేనేజర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ద్వారా కూడా మీరు ఇక్కడ ఐఏబిఎఫ్ ఎగ్జామ్ కోసం మీరు అప్లై చేయించవచ్చు. సో ఈ యొక్క 2 ఎగ్జామ్లు మాత్రం ఖచ్చితంగా మనం కంప్లీట్ చేయాలండి. సో ఈ అన్ని డాక్యుమెంట్స్ మనం గ్యాదర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది మనకి జేపీజీలో లేదా పిఎన్జీలో లేదా పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి. సో ఏ ఫైల్ అయినా సరే మనం 1 MB కన్నా తక్కువ ఉండాలి, 1 MB దాటకూడదు అన్నమాట. అదేవిధంగా మనకి ఏదైతే మనం సెంటర్ సిఎస్సి సెంటర్ మనం స్టార్ట్ చేయాలనుకుంటున్నామో ఆ సెంటర్ అనేది ముందుగానే మనం ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఉండాలి. అంతేలే కానీ ఏం చేయకుండానే ముందుగా నేను సిఎస్సి సెంటర్ ఓపెన్ చేస్తాననేది ఇక్కడ మనకి అవ్వదన్నమాట. ఖచ్చితంగా అది సెంటర్ అవైలబుల్లో ఉండాలన్నమాట. సో ఎందుకు ఇది మెన్షన్ చేశారంటే నేను మీకు ఈ వీడియో మధ్యలో చెప్తాను ఎందుకనేది. సో ఇది ఖచ్చితంగా మనం మన యొక్క సెంటర్ అనేది ఖచ్చితంగా ఓపెన్ చేసే మాత్రమే ఉండాలి. సో ఈ అన్ని డాక్యుమెంట్స్ మనం రెడీ చేసుకున్న తర్వాత మన యొక్క సెంటర్ అనేది రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేయడం ప్రారంభిద్దాం. సో ముందుగా మనం ఇక్కడ చూసినట్లయితే టర్మ్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో దీని మీద గైడ్లైన్స్ మీద క్లిక్ చేసుకొని గెట్ స్టార్ట్ అనే ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ అని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ 6 స్టెప్స్లో మనకి సిఎస్సిఐడి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. సో ఫస్ట్ స్టెప్లో మనకి సిఎస్సి అప్లికెంట్ టైప్. సో ఇక్కడ మనం ఏదైతే మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నామో సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట. మన యొక్క టీఈసీ నెంబర్ ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నాం 2 ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్ సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్స్ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో ఈ 2 నెంబర్ని యాడ్ చేసి మనం వ్యాలిడేట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ని యాడ్ చేసిన తర్వాత వ్యాలిడేట్ చేసుకుని నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్దాం. వన్స్ మన యొక్క సర్టిఫికేట్ నెంబర్స్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ చేయాలండి. సో వ్యాలిడేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టీసీ నెంబర్ అనేది వెరిఫైడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం టీసీలో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినామో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం మన యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ ఓటీపీని మనం సెండ్ చేసేసుకొని ఆ ఓటీపీని ఇక్కడ వెరిఫై చేయాలన్నమాట.
సో ఇక్కడ మనం మొబైల్ నెంబర్ని ఎంటర్ చేద్దాం. సో వన్స్ ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఓటీపీ వస్తుందో ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసుకుని వ్యాలిడేట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏదైతే ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేద్దాం. సో మనకు వచ్చిన ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేస్తున్నాం. చేసి ఇక్కడ వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మన యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏవైతే అడిషనల్ డీటెయిల్స్ మనకి పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుందో ఆ డీటెయిల్స్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో ఈ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా మనం ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆధార్ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలండి. అలాగే మన యొక్క ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. మదర్ నేమ్, మ్యారేజ్ స్టేటస్, కేటగిరీ, డిజేబిలిటీ, అలాగే మనకి స్టేట్ ఇక్కడ అప్డేట్ చేయాలండి. డిస్ట్రిక్ట్ అప్డేట్ చేయాలి. అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అప్డేట్ చేయాలి. అలాగే మన యొక్క పర్మనెంట్ అడ్రస్, మన హౌస్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ని, పర్మనెంట్ అడ్రస్ని ఇక్కడ మనం ఇక్కడ అప్డేట్ చేయాలండి. వన్స్ ఈ యొక్క అడిషనల్ పర్సనల్ డీటెయిల్స్ అప్డేట్ చేసిన తర్వాత కియోస్కే డీటెయిల్స్ అప్డేట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ మనం ఇవి అప్డేట్ చేసుకున్న తర్వాత కియోస్కే డీటెయిల్స్ని కూడా అప్డేట్ చేద్దాం. సో మన యొక్క అడిషనల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం టైప్ చేసేసినామండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ యొక్క కియోస్కే డీటెయిల్స్ని కూడా మనం అప్డేట్ చేసేసుకుందాము. సో ఇక్కడ మనం కియోస్కే డీటెయిల్స్లో వచ్చేసి మనం మన యొక్క కియోస్కే నేము, ఓనర్షిప్ టైపు, అలాగే అర్బన్ రూరల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మన యొక్క సెంటర్ సంబంధించి పూర్తి అడ్రస్ని ఇక్కడ అప్డేట్ చేసుకొని ఇక్కడ ఉన్న క్యాప్చర్ కోడ్ని ఇక్కడ టైప్ చేసి ఇక్కడ ఏదైతే మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో అవి క్లిక్ చేసేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ కియోస్కే నేమ్ దగ్గర ఏదైతే ఉందో ఇక్కడ మీరు మీ పేరుని ఇక్కడ ఎంటర్ చేసేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనం కియోస్కే ఓనర్షిప్ టైప్ రెంటెడా, ఓనా, లేకపోతే గవర్నమెంట్ ప్రెమిసెస్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అర్బన్ అయితే అర్బన్, లేదంటే రూరల్ అయితే రూరల్ మీద ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ ఇక్కడ మనకి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం సబ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం వార్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి బ్లాక్. సో ఇక్కడ మనకి బ్లాక్ అంటే మన యొక్క మండల్ నేమ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మండల్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మన యొక్క సెంటర్ సంబంధించిన పూర్తి అడ్రస్ని ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలండి. వన్స్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చర్ కోడ్ని మనం ఎంటర్ చేసుకున్న తర్వాత క్లిక్ చేసేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన అడ్రస్సెస్లో ఏదైతే మనకి ఇక్కడ డాష్లు కానివ్వండి, కామాలు కానివ్వండి, పులి స్టాప్లు కానివ్వండి, బార్ కోడ్స్ కానివ్వండి, సో హ్యాష్లు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా ఇక్కడ మనకి యాడ్ చేయకూడదండి అడ్రస్లో. సో కాబట్టి అవన్నీ మొత్తాన్ని మనం తీసివేయాల్సి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడి అండ్ పాన్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. దీన్ని మనం వ్యాలిడేట్ చేయాలి. సో ఫస్ట్ మనం యొక్క ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ మనం పాన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కూడా వ్యాలిడేట్ చేద్దాం. సో వ్యాలిడేట్ ఇక్కడ మనకి 100% ఇక్కడ మ్యాచ్ అనేది అయింది. సో ఇన్ కేస్ మీ యొక్క ఆధార్లో అలాగే పాన్లో నేమ్ అనేది ప్రాపర్గా లేకపోతే ఇక్కడ మనకి పర్సంటేజ్ ఆఫ్ మ్యాచింగ్ అనేది తక్కువ అవుతుంది. కాబట్టి మనకి సిఎస్సి రిజిస్ట్రేషన్ కూడా అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు కూడా మనకి 100% అనేది మ్యాచింగ్ అవ్వాలి. ఇక్కడ మనం మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క మెయిల్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకుని వ్యాలిడేట్ చేసుకోండి. మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ చేయాలండి. సో వన్స్ మన యొక్క మెయిల్ ఐడి అనేది వెరిఫైడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలండి.
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం థర్డ్ స్టెప్లోకి ఎంటర్ అయ్యామండి. సో థర్డ్ స్టెప్లో వచ్చేసి మనకు బ్యాంక్ డీటెయిల్స్ని అప్డేట్ చేయాలి. ఇక్కడ మనం మన బ్యాంక్ సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ని సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. అకౌంట్ నెంబరు, నామినీ నేము, అలాగే రిలేషను, అలాగే డేట్ ఆఫ్ బర్త్, నామినీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసుకొని ఇక్కడ మనం నెక్స్ట్ కొడదాం. సో ఈ డీటెయిల్స్ మొత్తాన్ని మనం ఎంటర్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. వన్స్ ఈ డీటెయిల్స్ మొత్తం మన బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే మన డాక్యుమెంట్స్ మొత్తాన్ని ఇక్కడ మనం అప్లోడ్ చేయాలండి. ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడింగ్ అడిగిందో ఒకసారి మనం చూద్దాము. సో ఇక్కడ మనం ఓటర్ ఐడి అయితే కంపల్సరీ మ్యాండేటరీ అడుగుతుంది. సో ఓటర్ ఐడిని అప్లోడ్ చేయాలి, మనకు ఆధార్ని అప్లోడ్ చేయాలి, నెక్స్ట్ అప్లికెంట్ ఫోటో, అదేవిధంగా ఇక్కడ అప్లికెంట్ పాన్ కార్డ్ అండ్ అప్లికెంట్ ఫోటో, బ్యాంక్ డీటెయిల్స్ని అప్డేట్ చేయాలండి. ఇక్కడ మా బ్యాంక్ పాస్బుక్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేయాలి, అలాగే ఐఏబిఎఫ్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి, అదేవిధంగా ఓటర్ ఐడి కార్డ్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ ఓటర్ ఐడి నెంబర్ని ఎంటర్ చేయాలండి. ఇక్కడ ఓటర్ ఐడి నెంబర్ని ఎంటర్ చేయాలి, ఇక్కడ అప్లోడింగ్ అనేది చేయాలన్నమాట. సో అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ డాక్యుమెంట్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో అలాగే టీసీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి, అలాగే ఇండియన్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేయాలి. లేదనుకుంటే ఇది మనం పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అయినా ఇక్కడ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మన యొక్క పాస్పోర్ట్ ఒకవేళ మనం అప్లోడ్ చేస్తే ఆ పాస్పోర్ట్ సంబంధించిన ఎక్స్పైరీ డేట్ని ఇక్కడ అప్డేట్ చేయాలండి. ఇన్ కేస్ మనం పోలీస్ వెరిఫికేషన్ అప్లోడ్ చేస్తే ఇది మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఈ డాక్యుమెంట్స్ మొత్తాన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. సో ఫస్ట్ ఈ డాక్యుమెంట్స్ మొత్తం కూడా 1 by 1 మనం అప్లోడ్ చేద్దాం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఏ డాక్యుమెంట్ అయినా సరే మినిమం 1 MB లోపే మాత్రమే ఉండాలండి. సో అది గుర్తుపెట్టుకోండి, 1 MB లోపే ఉండాలి. 1 MB పైన ఉంటే మాత్రం ఇక్కడ అప్లోడ్ అవ్వదు. సో మీరు సైజుని తగ్గించేసుకొని అప్పుడు అప్లోడ్ చేయాలండి. సో ఈ డాక్యుమెంట్స్ మొత్తాన్ని నేను ఇప్పుడు 1 by 1 అప్లోడ్ చేసి నెక్స్ట్ మీద వెళ్దాం. సో వన్స్ డాక్యుమెంట్స్ మొత్తం మనం అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్లయితే ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసాం కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి. ఆ డాక్యుమెంట్ ప్రాపర్గా ఉందా లేదా కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. వన్స్ డాక్యుమెంట్ మొత్తం అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని సో నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మన యొక్క రెఫరెన్స్ నెంబర్ అనేది అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. సో దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అప్లికేషన్ని. వన్స్ అదేవిధంగా మీకు ఒక మెయిల్ ద్వారా కూడా మీకు ఈ అప్లికేషన్ రావడం జరుగుతుంది నెంబరు. అదేవిధంగా మీకు ఒక మొబైల్ యాప్ కూడా డౌన్లోడ్ ఆ లింక్ పంపించడం జరుగుతుంది. ఆ మొబైల్ యాప్ అనేది మీ యొక్క మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ని ఓపెన్ చేసేసుకొని మీ యొక్క సిఎస్సి సెంటర్లో నుంచొని సో బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉందో మీ యొక్క సిఎస్సి సెంటర్ ఉండాలండి బ్యాక్గ్రౌండ్లో. సో అదేవిధంగా మీకు ఏదైతే ఆ అప్లికేషన్ నెంబర్ ఏదైతే వచ్చిందో దీన్ని మీరు A4 షీట్ మీద ప్రింట్ తీసుకోండి. అప్లికేషన్ నెంబర్ని A4 షీట్ మీద మొత్తం ఫుల్గా కనపడేటట్టుగా ప్రింట్ తీసుకొని అదేవిధంగా మీ యొక్క పాన్ కార్డ్ని కూడా తీసుకోండి. ఇటువైపు A4 షీట్ని రెఫరెన్స్ నెంబర్ A4 షీట్ని పాన్ కార్డ్ని పట్టుకొని ఇట్లా మీ ముందు పెట్టుకొని మీరు మీ యొక్క సెంటర్ దగ్గర ఎదురుగా నించొని ఇక్కడ మీరు చూపిస్తా. సో ముందుగా మీ పేరు అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్పిన తర్వాత సో మీ యొక్క అప్లికేషన్ నెంబర్ని చూపిస్తూ అదేవిధంగా లాస్ట్లో మీ యొక్క పాన్ కార్డ్ని చూపించి మీ యొక్క వీడియో అనేది ఎండ్ చేసి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇది మొత్తం కూడా మనం 10 సెకండ్స్లో కంప్లీట్ చేయాలండి. సో 10 సెకండ్స్లో మన షాప్ మొత్తం కూడా కనబడేటట్టుగా ఫస్ట్ క్లోజప్ పెట్టేసుకొని సో అక్కడ మనం నుంచుని మనం మీ యొక్క పేరు మై నేమ్ ఇస్ సో అండ్ సో అని చెప్పిన తర్వాత మై డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్పేసి సో మీ అప్లికేషన్ నెంబర్ దగ్గరికి మీ యొక్క మొబైల్ నెంబర్ తీసుకుని వెళ్ళి చూపించి అదేవిధంగా మీ యొక్క పాన్ కార్డ్ని చూపించుకొని సో మీ యొక్క వీడియో అనేది స్టాప్ చేసుకుని సబ్మిట్ చేయాలండి. సో ఈ విధంగా మన వీడియో అనేది అప్లోడ్ అనేది చేయాలండి. వన్స్ ఈ వీడియో అనేది అప్లోడింగ్ అయిపోయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. మీ యొక్క అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన 3 రోజుల్లో మీ యొక్క సిఎస్సి ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఆ సిఎస్సి ఐడి కూడా మీ యొక్క మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. సో ఇంతకుముందు ఏంటంటే మనం అప్లై చేసిన తర్వాత సో అది మనకి హెచ్ఓ అనేది వెరిఫై చేసుకుని అప్రూవల్ ఇచ్చేది. ఇప్పుడు అలా కాకుండా మొత్తం ఆటోమేటిక్గా ఈకేవైసీ మొత్తం కూడా ఆన్లైన్లో అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రాసెస్ ఏవైతే చెప్పానో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అన్నిటిని కూడా మీరు
కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ యొక్క IABF ఎగ్జామ్ కానివ్వండి, అలాగే TEC ఎగ్జామ్ కానివ్వండి, ఈ 2 ఎగ్జామ్లు కానివ్వండి, మీరు ఇంకా రాయలేదనుకుంటే మీరు ఈ వీడియో చివరిలో ఈ 2 ఎగ్జామ్లు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలనేది వీడియో కూడా వస్తుంది. ఆ వీడియోని చూడండి. సో ఖచ్చితంగా మీరు మీ యొక్క IABF అలాగే TEC ఎగ్జామ్ని కంప్లీట్ చేసుకొని మీరు CSE ఐడిని కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఐ హోప్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే, మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నా సరే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. డెఫినెట్గా మేము మీకు హెల్ప్ చేస్తాము. సో ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ మరెన్నో కూడా మన యొక్క ఛానల్ ద్వారా వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.